అయోధ్యాపురం అనుకున్నారా అడే అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు చింతలు వేయడానికి సర్వనాయక ప్రభు చూడండి ఈ కోతిముఖ అత్యాచారం విందు భోజనం అంతా తాను నీ అధిక ప్రసంగం వానరులు శ్రీరామచంద్రుని ఆప్తవర్గంలోని వారు మనకు అతిథులు వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించే అధికారం నీకెవరిచ్చారు మన్నించండి ప్రభు మిత్రులారా రండి వీడిదంటే విశ్రాంతి తీసుకోండి ఈ అలంకారాలని ఎందుకు ఊరులా అక్క 14 సంవత్సరాలు నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగులు ఎంతమంది తగ్గాయో చూడు అక్క సహజ సౌందర్యవతి వేర నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతో పడుతున్నాయి అలాగా దేవి రాణివాసము చేరగాని రాసరికపు అలంకారాల మీద మనసైనదా అది మా చెల్లెళ్ళ ముచ్చట మహారాణి ప్రభు ఇదేమి కొత్త పిలుపు ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటయే కాదు పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించవాలి నేనా అవును దేవి కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు మీ చెల్లెళ్ల వేడుకతో పాటు నాదొక కానుక ఆర్యపుత్రులు అంతగా ముచ్చటపడి తెచ్చినది అది ఏమయ్యుండునో చూడాము ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకు ఇయ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి ఏనాటికైనా దీనిని నీ శిరోజంలో అలంకరించగలనా అని వ్యథ చెందాను ఆ కోరిక నేటికి ఫలిస్తున్నది ప్రభు నాది ఒక చిన్న కానుక ఏమిటది శ్రీవారి ముద్రిక హనుమ నాకు మీ ఆనవాలుగా అందించిన వేళ నే పొందిన ఆనందం ఆ మధురానుభూతి మరపురాని సార్వభౌములు ఏకాంత మందిరంలో ఉన్నారు ఎవరికి ప్రవేశం లేదు నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే అవరోధమా దేవి ఈ ముద్రికనిచ్చి నీకు ఆ చూడామణిని తెచ్చి నాకు పరస్పర కుశలవార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చిన వాడు హనుమ నేటి ఆనందానికి కారకుడు కూడా అతడే మనకు పరమ ఆప్తుడు రానాయన మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది ప్రభు సెలవుగై కొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు అటులనా పదదేవి ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం జయ హో శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామ సార్వభౌమ వందనం నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం ఇక మాకు కిష్కింధకు పోవ సెలవా మిత్రమా సుగ్రీవ ఇంతలోనే ప్రయాణమా మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా స్వామి నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించినా తనివి తీరదు అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా ప్రభు మన హనుమ కూడా కిష్కింధ కేగవలెనా తల్లి హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి తేజోబల సంపన్నుడైన వాయునందనుడు సుగ్రీవునకు సచివుడు రాజ్యరథ సారథి అతనికి దూరమై మేము మనగలమా హనుమ నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు వెళ్ళు నీ ఏలిక సుగ్రీవుని సేవించు
ఈ బిడ్డను మరువకు తల్లి. చూశావా దేవి, భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు. భగవంతుణ్ణి విడవలేక భక్తుడు బాధపడాలి గాని భక్తుణ్ణి విడవలేక భగవంతుడు బాధపడతా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు దేవి? భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం. భక్తులు లేని నాడు భగవంతుడే లేడు. చాలించండి వితండవాదం. సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పర్ల స్తోత్ర పాఠాలు భగవంతునికి శక్తినిస్తాయంటారా? నారాయణ నారాయణ. రానారదా, కలహభోజనుడు అకారణంగా రావు. కలహభోజనుడు అన్న పేరే గాని కటికి ఉపవాసాలతో గడపవలసి వస్తున్నది మహేశ్వర. త్రిలోక సంచారివి, నీకేమి లోపం? ఎక్కడ అడుగు పెట్టినా అక్కడే కలహం. ఆ రోజులు పోయాయి తల్లి. అందులోనూ రామరాజ్యం పుణ్యమాని భూలోకం పూర్తిగా మారిపోయింది. వర్గ వైషమ్యాలు లేవు, కరువు కాటకాలు లేవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఆ పట్టాభిరాముని పరిపాలనలో మాబోటి వారికి పనే లేదు. అందుకే ఇక భూలోకం మీద ఆశ వదులుకుని దేవలోకాలకు పయనం కట్టాను తల్లి. దేనికి? కలహభోజనానిక? నారాయణ, కారణం లేని కలహం నారదుడు మాత్రం కల్పించగలడా స్వామి? మీ తీరు చూడబోతే ఏదో ముఖ్య సమస్యలో మునిగి తేలుతున్నట్లున్నారు. అంతరాయం కలిగించడం ఉచితం కాదు. మరి నాకు సెలవా? నారదా తల్లి, దేవమునింద్రుడవు, నీకు తెలియని విషయం ఉండదు. భగవంతుని శక్తికి పరిమితి కలదా చెప్పు. అమ్మమ్మ, ఎంత మాట! సర్వేశ్వరుని శక్తి సామర్థ్యాలకు పరిమితులు కొలతలు ఏర్పరచటం ఎవరికి సాధ్యం తల్లి? నారదా, భక్తునకు అసాధ్యమైన పని ఉన్నదా? అయ్యయ్యో, నిగ్రహానుగ్రహ సంపన్నుడైన పరంధాముణ్ణే తన భక్తి పాశంతో బంధించే భక్తునకు అసాధ్యముంటుందా మహేశ్వర? నీ యుక్తులు కట్టిపెట్టి సందేహానికి సరియైన సమాధానం చెప్పు. లంకా యుద్ధం గెలిచినది రామ బాణ ప్రచండ ప్రతాపమా లేక ఆంజనేయుని రామనామ జపకాలక్షేపమా? నారాయణ, ఈ సమస్య చాలా జటిలమైనది. సర్వసమర్థులు తమరు తేల్చవలసినదే కాని మాబోటి జడదారులకు ఇది పొరుగుపడదు తల్లి. అంటే ఏమీ లేదు. రామబాణం తిరుగులేనిది, రామనామం దీటురానిది. ఏది ఘనమంటే ఎలా తేలుతుంది తల్లి? ఆంజనేయుడు అరణ్యవాస కాలంలో సీతమ్మ జాడ తెలిపి శ్రీరామునకు ఊరట కూర్చలేదా? సంజీవి తెచ్చి లక్ష్మణమూర్తి సమయంలో ఆదుకోలేదు. నమ్మిన బంటుగా స్వామి భక్తి నిరూపించుకున్నాడు కనుకనే అతని ఎడబాటు శ్రీరామునికి రవ్వంత వంత కలిగించుట సహజం. అంత మాత్రాన ఆంజనేయుని భక్తి శ్రీరాముని శక్తికి మూల కారణమునట తగునా? అతడేమి శివధనుసు వంచన వారధి బంధించన? అంతటి శక్తి సంపన్నుడైన శ్రీరాముడు కూడా ఆంజనేయుని సాయము లేక అడుగైన ముందెడగలిగిన హనుమలేనిదే రామాయణంలో లంకా యుద్ధమున్నదా, రావణ వధయున్నదా? నారాయణ నారాయణ, ఇదేదో దేవరాశ్యం మహానుభావ. దేవదేవులైన తామే దీన్ని విసిదపరచాలి. తెలిపే వారికి రక్తి, తెలుసుకునే వారికి ముక్తి. నారాయణ నారాయణ.